పిల్లల్ని పెంచేస్తున్నాం, గారాబంగా పెంచేస్తున్నాం. వాళ్ళకి నచ్చినవన్నీ ఇస్తూ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏడిస్తే వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తూ పెంచేస్తున్నాం పిల్లల్ని. పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒక పద్ధతి లేకుండా పెరుగుతున్నారు. ఈ తప్పంతా కూడా పెద్దవాళ్ళది. చిన్నప్పటి నుండే స్టార్ట్ అవుతుంది పెంపకం. మొక్కై వంగ అనేది మానై వంగుతుందా అంటారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు ఏడిస్తే వాళ్ళకి ఎట్లా వాళ్ళని ఓదార్చాలో తెలియక ఫోన్లు ఇచ్చేస్తారు. ప్రేమ మీకే ఉన్నట్లుగా వాళ్ళు ఏది అడిగితే అది తీసుకొచ్చి ఇచ్చేస్తారు. డబ్బులున్న వాళ్ళు అంతే, డబ్బు లేనోళ్ళు కూడా అంతే, పిల్లల కన్నా ఎక్కువ అన్నట్లు వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచేసి చెడగొట్టేస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయిపోతున్నారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ అడిగారు, ఐస్ క్రీమ్ ఇచ్చేస్తాం. ఐస్ క్రీము అడిగితే ఇస్తారు, బాగానే ఉంది. ఏదన్నా వస్తువు కనబడితే అది కావాలి అని ఏడిస్తే ఆ వస్తువు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇలా మీరు అడిగినవన్నీ ఇచ్చుకుంటూ పోతే రేపొద్దున పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి అడిగినవన్నీ ఇస్తున్నారు కదా, పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు వయసుకు వచ్చిన తర్వాత పలానా అబ్బాయి కావాలి అంటే ఇచ్చేస్తారా? ఇవ్వరు. అప్పుడు అది కాదు ఇది కాదు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు సుఖాలకు అలవాటు పడిపోతున్నారు. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరుగుతున్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడితే సంపాదిస్తున్నారు డబ్బులు అనే విలువ తెలియకుండా పెరుగుతున్నారు. సో అందుకని ఏంటంటే పిల్లలకి కష్టాలు లేకుండా పెంచితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అన్ని సుఖాలకి అలవాటు పడిపోతే ఆ అన్ని సుఖాలు కావాలనుకుంటారు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. నిన్నగాక మొన్న 10th క్లాస్ చదివే అమ్మాయి లవర్తో కలిసి తల్లిని చంపేసింది. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మొగుళ్ళని చంపేస్తున్నారు, పెళ్లాలని చంపేస్తున్నారు, తండ్రిని చంపేస్తున్నారు, తల్లుల్ని చంపేస్తున్నారు, అక్రమ సంబంధాలకి ఇదైపోయి పిల్లల్ని చంపేస్తున్నారు. ఎంత ఘోరంగా ఉందంటే సమాజం చాలా ఘోరంగా ఉంది. దయచేసి తల్లిదండ్రులు మీ పెంపకంలో కరెక్ట్ గా పెంచాలి. పిల్లల్ని అనుక్షణం అంటి పెట్టుకుని ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులను చూస్తే నిజంగా కోపం వస్తుంది. పిల్లలు పసిపిల్లలు వాళ్ళు రోడ్డు మీదకి వదిలేస్తారు. కనీసం బళ్ళు వస్తాయి అనే జ్ఞానం కూడా ఉండదు. తల్లిదండ్రులు ఏంటంటే సుఖాల కోసం పిల్లల్ని గనేసి గాలికి వదిలేస్తే వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ, మగాళ్ళైతే గంజాయిలు తాగుతూ మందు తాగుతూ చిన్న చిన్న వయసులో, ఆడపిల్లలైతే అటు ఇటు తిరుగుతూ వాడిని వీడిని చూసుకుని పోతుంటారు. పెంపకం కరెక్ట్ గా ఉండాలి. తల్లిదండ్రులదే బాధ్యత, ఎవరిది కాదు. ఈ సమాజంలోకి మన పిల్లల్ని వదులుతున్నప్పుడు విలువలతో పెంచాలి. అది లేకపోతే సమాజంలో ఇప్పుడు జరుగుతున్న దారుణాలు ఇవన్నీ ఇంకా కనిపిస్తాయి, ఇలాగే కనిపిస్తాయి.